దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 133వ కీర్తన చివరి వచనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 133వ కీర్తన 3వ చరణం. సియోను కొండల మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు దేవా, స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి, మా జీవితాలకు సరిచేసి సరిదిద్దండి. వాక్యం అనే అద్దములో మమ్మల్ని మేము చూసుకుంటూ నిరాకరణకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. 133వ కీర్తనను మనము అనుదినము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ 3వ వచనములో ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఉంది. ఆశీర్వాదము ఒకటి, రెండవదిగా శాశ్వత జీవము. ఈ రెండు కూడా అచ్చట ఉండాలని. ఎచ్చట? సియోను కొండల మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరములో లేదా దేవుడు కోరుకున్నటువంటి స్థలములో ఆశీర్వాదము అన్నది, ఆశీర్వాదము అన్నది, జీవము అన్నది. ఆశీర్వాదాన్ని దేవుడు తన భక్తులకు అనుగ్రహించేవాడు. జీవము, శాశ్వత జీవము. జీవము శాశ్వత జీవం అంట. మీరు జీవాధిపతిని చంపితిరి అని అపోస్తల కార్యము రాయబడింది. సరే, ఇక రాయబడిన మాట ప్రకారంగా ఆలోచన చేస్తే ఎవరికి ఆశీర్వాదము, ఎవరికి దీవెన అంటే బైబిలే మనకు చెప్తుంది. ఆ మాటలు మనము చూద్దాం. లేవియ కాండము 25వ అధ్యాయము 21వ వచనం చూడండి. 25వ అధ్యాయము 21వ వచనము మనం చూడగా అందులో రాయబడిన మాట చదువుకుందాం. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. వచనం 22 కూడా చదువుకుందాం. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు అని దేవుని గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ దేవుని దీవెన, ఆశీర్వాదము కనిపిస్తూ ఉంది. 6వ ఏట అనే మాట ఉంది. 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు అన్నాడు. 6వ ఏట. 6వ ఏట అనగా మొదటి సంవత్సరము నుండి 6వ సంవత్సరం వరకు పంట వేయాల, పొలం పంట వేయాల. 7వ సంవత్సరము విశ్రాంతి.
దేనికి విశ్రాంతి? పొలానికి విశ్రాంతి. యేసుక్రీస్తు ప్రభు గుడక లేదా దేవుడు కూడా 6 దినాలు పనిచేసి 7వ దినము విశ్రమించెను అని వ్రాయబడిన ప్రకారంగా దేవుడు విశ్రమించినాడు. అదేవిధంగా మనుషులమైన మన గుడక విశ్రాంతి దినం అనేది ఒకటి ఉంది. అదే కోణంలో పొలానికి గుడక విశ్రాంతి ఇవ్వాలా అన్నదే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించినాడు. మొదటి సంవత్సరం నుండి 6 సంవత్సరాల వరకు పంట వేసుకోవచ్చు. అయితే మొదటి సంవత్సరం పండుతుంది, 2వ సంవత్సరం పండుతుంది. ఇట్లా 5 సంవత్సరాలు పంట పండిన తర్వాత 7వ సంవత్సరం గ్యాప్ ఇవ్వాలి కనుక 6వ సంవత్సరం వేసిన పంట 6వ సంవత్సరానికి, 7వ సంవత్సరానికి, 8వ సంవత్సరానికి గుడక ఆ పంట మిగులుతుంది. అంటే ఆ సంవత్సరము 6వ సంవత్సరమున దేవుడు 8వ సంవత్సరము పంట చేతికొచ్చేంత వరకు గుడక ఈ పాత ధాన్యాన్ని మీరు తింటారు, నా దీవెన నా ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తానని దేవుడు తేటగా తెలియజేసినాడు. అందుకోసమే దేవుడు ఏ విధంగా విశ్రాంతి తీసుకున్నాడో, మనుషులకు ఏ విధంగా ఆయన విశ్రాంతి దినం ఇచ్చాడో, పొలానికి గుడక ఆయన విశ్రాంతి సంవత్సరాన్ని అనుగ్రహించినాడు అన్నది దేవుని వాక్యం చెబుతోంది. నేటి దినాల్లో ప్రతి సంవత్సరంగా మనం పొలం పంట వేస్తూ ఉన్నాం. 6వ సంవత్సరం వేస్తున్నాం, 7వ సంవత్సరం వేస్తున్నాం, 8వ సంవత్సరం వేస్తున్నాం. పొలానికంటూ విశ్రాంతి లేదు. అందుకేనేమో పొలాలు సరిగా పండడం లేదు, పొలాలు సరిగ్గా పంటనివ్వడం లేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వేస్తే పంట సమృద్ధిగా వస్తూ ఉంది. ఆ సంవత్సరము ఇస్సాకు పంట వేసి 100 ఫలము పొందెను అని వ్రాయబడింది. దేశంలో కరువు వచ్చింది, కానీ దేవుని విశ్వాసం ఉంచినటువంటి ఇస్సాకు పంట వేయగా 100 ఫలము పన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు, ఆయన మాట ప్రకారంగా విత్తనం వేసినప్పుడు అది 3 సంవత్సరాల పంట ఇస్తూ ఉంది అన్నమాట కనిపిస్తుంది. 6వ సంవత్సరం పంట, 7వ సంవత్సరం పంట, 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు అని మనకు 22వ వచనము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం చూడండి ఎట్లా మనకు ఈ వచనాల్లో కనిపిస్తుందో మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఇక దేవుని వాక్యంలో మనం చూస్తే మరి 7వ సంవత్సరము పంట దాన్ని ఎవరికి వదిలేయాలా అంటే వాక్యం చెబుతున్న మాట 23వ వచనములు రాయబడింది చూడండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అని అన్నాడు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను అనే మాట ఉంది. ఏదేమైనా మరి 7వ సంవత్సరము దాన్ని బీదలకు విడిచిపెట్టాలా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మరి దేవుని పిల్లల మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము అన్న సంగతి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 44వ వచనం కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము చూడండి, 48వ వచనం చూద్దాం. 48వ వచనములో వ్రాయబడిన మాట మనము చూడగలుగుతాం. ఆ వాక్యం చదువుకుందాం. మోషేయు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును యొర్దాను యువతల ఉదయ దిక్కుననున్న బాషాను రాజైన
ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి దనినున్న అరోయేరు మొదలుకొని ఎర్మోనను సియోను కొండ వరకున్న అమోరీయుల ఇద్దరు రాజుల దేశమును పిస్కా యూటలకు దిగువగా అరాబా సముద్ర వనం వరకు తూర్పు దిక్కున యోర్ధాను అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకునేది అనే మాట కనిపిస్తుంది. స్వాధీనపరుచుకునుట, పొలము స్వాధీనపరుచుకునుట, దేశము స్వాధీనపరుచుకునుట అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుడు వాళ్ళకు ఏ ఏ దేశాలు, ఏ ఏ ప్రాంతాలు, ఏ ఏ పొలాలు ఇవ్వాలనుకున్నాడో వాటన్నిటి కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఈ వచనం గుర్తు మనకు చేస్తూ ఉంది. వారు స్వాధీనం చేసుకునేది అనే మాట కనిపిస్తుంది. ఇదే ద్వితీయోపదేశకాండములో రాయబడిన మాట 23:5 మనం చూస్తాం. 23వ అధ్యాయము 5వ వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగా సెలవిస్తూ ఉంది. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను అన్నమాట ఉంది. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా అనే పదాలు మనకు 3 సందర్భాల్లో కనిపిస్తాయి. నీ దేవుడైన యెహోవా ఏం చేశాడంట? నిన్ను ప్రేమించినాడు. అవునా? నిన్ను ప్రేమించాడు. బిలాము మాట వినలేదు. బిలాము మాట వినకుండా నిన్ను ప్రేమించినాడు. తర్వాత రేపడిన మాట ఏంటంటే నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదంగా మార్చినాడు. ఆయన ప్రేమించేవాడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు. చాలామంది కదా దేవుని పిల్లల్ని శపిస్తూ ఉంటారు. దేవుని పిల్లల మీద లేనిపోని మాటలు మాట్లాడుతుంటారు. అయినా దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేటువంటి వాడు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. పిల్లి స్థాపిస్తే ఉట్టేమి కింద పడదు కదా, మంత్రాలకు చింతకాయలేమి రాలవు కదా. కాబట్టి ఎవరు మనల్ని స్థాపించినా, ఎవరు మనల్ని తిట్టినా, మన మీద లేనిపోని నిందలు మోపినప్పటికీ కూడా దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. వారే పాపములో పడిపోతారు. అవునా? వారే శాపములో పడిపోతారు. వారికి అవమానం కలుగుతూ ఉంది, వారికి నింద కలుగుతూ ఉంది, వారే సిగ్గుపడతారు ఒక దినమున అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేటువంటి వాడు అన్నది ఈ వచనము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇక 28వ అధ్యాయము, ఇదే ద్వితీయోపదేశకాండములోని 28వ అధ్యాయము 8వ వచనం చూడాలి. 8వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకుందాం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నంలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును అనే మాట కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం దేవుని మాట శ్రద్ధగా వింటామో, నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తూ నడుస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించుతాడు అనే మాట ఉంది. నీ కొట్లలో కదా, నీవు చేయు ప్రయత్నంటిలో నీకు దీవెన కలుగును. నీకు దీవెన కలుగుతూ ఉంది, నీకు ఆశీర్వాదం కలుగుతూ ఉంది, నీకు మేలు కలుగుతూ ఉంది. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవించినప్పుడు, ఆ మాట ప్రకారంగా బతికినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, ఆయన కోసమై నిందల పాలైనప్పుడు ఆయన
నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా దాదాపుగా 1 నుంచి 14 వరకు దేవుని మాట విన్న వాళ్ళకు ఏ విధంగా ఆశీర్వాదాలు ఉన్నాయో ఈ వచనాలన్నీ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించుతాడన్నమాట మనకు దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంది. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడంటే ఇలా అన్నాడు, చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చూడగా దేవుని వాక్యం చెప్తున్నమాట, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అన్నాడు. దాన్ని ఆశీర్వదించు అంటే దేన్ని ఆశీర్వదించాలంట? తన కుటుంబాన్ని ఆశీర్వదించాలంట. ఎందుకు ఆశీర్వదించాలా? ఎందుకు దావీదు అన్నాడంటే, నిజమే, దావీదును దేవుడు దీవించాడు, ప్రేమించాడు. తన కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే దయచేసి దేవా, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు, దానిని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ప్రభువా యెహోవా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడాలా అన్నాడు. ఈ కోరిక మనకుంటే కనుక మేలు. నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబీకులను ఆశీర్వదించు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా సహాయం చేయి. దావీదు అన్న మాట అది. దేవా, నిత్యము నేను నీ మందిరములో నివసించినట్లు నాకు సహాయం చేయి. నా కోరిక ఇదే. నేను ఒక వరం అడిగితే అన్నాడు కదా, ఒక వరం అడిగాడంట. ఏమిటి వరం అంటే? దేవుని సన్నిధిలో ఉండే వరం, దేవుని మందిరములో నిత్యం ఉండేటువంటి వరాన్ని అడిగాడు. అంత మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని ఆశీర్వాదం పొందాలా అన్నదే దావీదు రాజు యొక్క కోరిక, ఉద్దేశము అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అలాగా మన కుటుంబాలు కూడా ఉండాలంటే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించువారమై ఉండాలా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఇలాగా చూడండి, 3వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. 3వ కీర్తన 8వ చరణము మనం చూడగా, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అనే మాట ఉంది. రక్షణ యెహోవాది, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన రక్షణ దయచేసినాడు ఆయన మనకు. కాబట్టి రక్షణ యెహోవాది అంట. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదమే కానీ శాపం రాదు. ఆయన ప్రజలు దేవుని ఆశీర్వాదం పొందుతారు కానీ శాపాన్ని పొందుతారు. ఆయన ఆశీర్వాదం రావాలి. తన ప్రజల మీద ఎప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది కానీ శాపం అంటూ ఉండదు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. రక్షించువాడు, విమోచించువాడు, కాపాడువాడు ఆయనే మనకు రక్షకుడు అనే మాట బైబిల్ మనకు తేటగా చెబుతూ ఉంది. 24వ కీర్తన 5వ చరణం, 24వ కీర్తన 5వ చరణములో మనం చూడగా, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వాడు అనే మాట కనిపిస్తుంది. ఎవరు అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట మనము చదవగా 4వ వచనములో, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుభ్రమైన హృదయం కలిగి ఉండువాడే అని దేవుని వాక్యం చెబుతుంది. ఎవరంట?
ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు దీవించబడతారు అంటే వాక్యం చెబుతుంది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు అన్నమాట. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. రెండవదిగా కపటముగా ప్రమాణము చేయకూడదు. కపట ప్రమాణం చేస్తుంటారు కొంతమంది. ఇక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడి వాడి యెహోవా వలన ఆశీర్వాదము నొందును. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందుతాడంట. ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తము నొందును అని దేవుని వాక్యం చెబుతోంది. ఆశీర్వాదముకే రాదు. ఆశీర్వాదం రావాలంటే వ్యర్థమైన దాని యందు మనసు ఉంచకూడదు, కపటముగా ప్రమాణము చేయకూడదు. అందును బట్టి నిర్దోషమైన చేతులు, పాపం లేని చేతులు, అవునా, పాపం చేయడానికి కాళ్ళు పరిగెత్తుతాయి, చేతులు పాపం చేస్తాయి. కాబట్టి అలాంటి వారిని, నిర్దోషమైన చేతులు శుభ్రమైన హృదయం గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాను అని ఆయన పలికిన మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. రండి వాక్యం చదువుకుందాం. 129వ కీర్తన 8వ చరణం. 129వ కీర్తన 8వ చరణములు రాయబడిన మాట, దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నామని అనకయుందురు. దేవుని వాక్యం చెప్తున్న మాట, దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక అనే మాట కనిపిస్తుంది. బోయాజు ఇంటి నుంచి పొలానికి వచ్చినాడు. పొలానికి వచ్చి పొలంలో ఉన్నటువంటి కూలి వాళ్ళతో ఇలా అన్నాడు, యెహోవా మీకు తోడై ఉండునుగాక. అవునా, దేవుడు తోడై ఉండునుగాక. వాళ్ళు అన్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఏమిస్తుంది? సామెతల గ్రంథం 10:22లో, సామెతల గ్రంథం 10:22 వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకించు వారమై ఉండాలని దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందంట. ఐశ్వర్యం ఇచ్చేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి ఈ లోకంలో భౌతికమైన సంపదలు అనేక సార్లు మోసం వల్ల, దురాశల వల్ల కలుగుతాయి. కనుక అవి దేవుని నుండి కలిగినవి కావు. అందుకోసమే వాక్యం చెప్తున్నమాట, నిజమైన సంపదలు దేవుని ఆశీర్వాదములో ఉన్నాయి. నిజమైన సంపదలు దేవుని ఆశీర్వాదములో ఉన్నాయి అన్నది దేవుని వాక్యం చెబుతుంది. మనం ధనికులమైన పేదవారమైన దేవుని సన్నిధి అనుగ్రహము మనకు నిజమైన గొప్ప సంపదనిస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తూ ఉంది అన్నది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. ఎక్కడ దేవుని పిల్లలు ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ దేవుని పిల్లలు ఉంటారో అక్కడ శాశ్వత జీవం గుడక ఉంటుంది. ఇవి దేవుడు తన పిల్లలకు అనుగ్రహించేటువంటి వాడని సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఆశీర్వాదం మీరు పొందాలంటే మీరు మారు మనసు పొంది ఉండాలి, పాపక్షమాపణ పొంది ఉండాలి. దేవుని విశ్వాసం ఉంచిన వారి ఉంటే దేవుడు మనకు చక్కని
దీవెన, ఆశీర్వాదం ఇస్తాడు. మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన సంపద, మన ఆస్తి అన్నీ కూడా దేవుడే దీవించి ఆశీర్వదిస్తాడని చెప్పి వాక్యం చెబుతుంది. ఆ విధంగా దీవించబడాలంటే నీవు యేసు ప్రభునకు నీ మనస్సు అప్పగించి, దేవా నా పాపమును కడిగి పరిశుద్ధపరచు, యథార్థంగా జీవించుటకు నాకు సహాయం చేయని ప్రభుని వేడుకుంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. అట్టి కృపాదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని వినే కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రము తండ్రి. ఎందరైతే ఈ మాటలు వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకుని దర్శించమని నేను వేడుకుంటున్నాను. కూడి వచ్చినటువంటి సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకందరికీ మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.